ఇప్పుడు మే 18th పెద్ద ట్రైలర్ రాబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? అందరూ ఎగ్జైట్మెంట్గా ఉన్నామండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ ట్రైలరు చాలా బాగుంటుందని మేము మెగా ఫ్యాన్స్ అందరం అనుకుంటున్నాం. తర్వాత కొన్ని అనివార్య కారణాలన్నీ క్రియేట్ చేస్తున్నారు, కానీ అవన్నీ సాల్వ్ చేసుకొని పెద్దగాడు బయటకు వచ్చాడు. సో రేపు దిమ్మ తిరిగిపోద్దండి ట్రైలర్ చూడండి అందరికీ. చాలా బాగుంటుందండి. మన ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుందండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా ఈరోజు ఒకటి పోస్ట్ చేశారు. సో మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది. చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, రంగస్థలంలో ప్రూవ్ చేసుకున్నాడు. వాటన్నిటికీ మించి ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ మూవీ అసలు హిట్ అవుతుందా అన్నట్టు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఏమండి, మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. 2 పాటలకే సెన్సేషనల్ అయిపోయిందండి మూవీ. ఇంకా అసలు ట్రైలర్ వస్తే ఇంకా అది ఎన్ని వ్యూస్ అవుద్దు అనేది మనం ఊహించుకోవడానికి కూడా లేదు. సో అవన్నీ అపనమ్మకాలు ఎవరెవరో మాట్లాడే అన్నీ పట్టించుకోవద్దు. మేము సీరియస్గా చెప్తుంది ఒకటే, రేపు పెద్ద సినిమా మామూలు గ్రాండ్ సక్సెస్ అవ్వదు, ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టిద్ది. సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఇప్పటివరకు ఏంటని సాంగ్స్లో చూశారు కదా, సో ఇప్పుడు ట్రైలర్లో కానీ లేదు అంటే మూవీలో కానీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మేడం, యాక్చువల్గా మేమంతా మెగా ఫ్యాన్స్ అంతా హీరోయిన్లు చూడం మేడం. మేము చూసేది ఓన్లీ పెద్దిగాడి పర్ఫార్మెన్స్ గురించి అడగండి చెప్తాం. ఇంకా పక్కన క్యారెక్టర్స్ గురించి మాకు అవసరం లేదు. పెద్దిగాడి మడికి 100% న్యాయం చేస్తాడు. పెద్ద ట్రైలర్ అయితే రాబోతుంది. సో ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారు ట్రైలర్ చూశారు. సో చూసి ఎగ్జైట్మెంట్గా ఒక బుజ్జిబాబు, ఒక రెహమాను, ఒక రామ్ చరణ్ ఇరగదీసి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఆల్రెడీ చెప్పేశాడు. సో నేను బ్యాట్ కొట్టేవాడిని కాదండి సార్, ఇరగదీసేవాడిని, పోరాడేవాడిని అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉందంట. చూద్దాం. ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఒక ఫ్యాన్గా, యాజ్ ఏ డెవోటీ అంటే భక్తుడు అండి, చిరంజీవి భక్తుడిగా చెప్తున్నాను. సినిమా సూపర్ డూపర్గా హిట్గా ఆడుతుంది. సో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెంబర్ 1గా ఉంది. ఆ స్పీడ్ డ్యాన్స్ కానీ, ఆ బాడీ బిల్డింగ్ కానీ హనుమంతుడి టైప్లో ఉంది. సో సూపర్ హిట్ అవుతుంది. సో చాలామంది ఏమంటున్నారంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువగా ఉండవు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఒక సినిమా రావాలి రన్నింగ్లో, ఒక సినిమా కరెక్ట్ పర్ఫార్మెన్స్ రావాలి రన్నింగ్లో అనేది కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఒక్కోసారి పోస్ట్ పోన్ కావడము అనేది కారణం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్స్ అంటే అక్కడ అన్నటువంటి ఆ టెక్నాలజీ పరంగా కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్లో కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా వాడుకోవాలనే దాంట్లో కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ పరంగా కొంతమంది రాకపోవచ్చు, కాబట్టి వాటిని కవర్ చేసుకుంటూ అదిగాక కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేద్దామని వెంటనే అలా తండ్రి అయినటువంటి చిరంజీవి గారు అయినటువంటి సినిమా రావడము, బాబాయ్ సినిమా రావడము, ఇంకోటి ఏదో రావడము. సో వాటికి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. సో పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన ఫ్లాప్ అవుతుంది అనుకోవడం తప్పండి. సినిమా బాగుంటే, సినిమా సూపర్ హిట్, అదే బాగుంటే కానీ సూపర్ హిట్ అవుతుంది, డూపర్ హిట్ అవుతుంది, తర్వాత ఇండస్ట్రీ హిట్ కూడా అవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒకప్పుడు ఇప్పుడు మన శంకర్ దాదా మన శంకర్ వరప్రసాద్ సినిమా ఏం బాగాలేదు, ఏం బాగుంది అంతా ఏదో ఆయనను ట్రోల్ చేశారు అనిల్ రావుపూడిని. అంతా అదేదో సంక్రాంతికి వస్తున్నామో లేకపోతే ఇంకోటి పాత సినిమాను కలిపి కొట్టాడు, అంతా బాగాలేదని. చూడగా సినిమాను దాదాపు 100 రోజుల వరకు ఆడుతూనే ఉంది ఇప్పుడు కూడా. సో అంతేనండి, ఏదైనా కానీ సినిమా చూసి దాన్ని అర్థం చేసుకుంటే సూపర్ హిట్ అవుతుంది. సో పోస్ట్ పోన్ అనేది దానికి కారణం, ఫ్లాప్ అని అవడానికి కారణం కాదండి. సినిమా సూపర్ హిట్ అవుతుందండి. అందులో ఉన్నటువంటి కథ బాగుండేట్టుంది. చూద్దాం. ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాం.